పవర్ ఎక్కడుంటే క్యాడర్ నుంచి లీడర్ దాకా అంతా అక్కడికి చేరటం రాజకీయాల్లో సర్వసాధారణం. పదవులున్న చోటుకే బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతూ ఉంటారు. సిక్కోరులో అలాంటి పవర్ పాలిటిక్సే నడుస్తున్నాయి ఇప్పుడు. గ్రూప్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇన్నాళ్లు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శివాజీల మధ్య గ్రూప్ రాజకీయాలు జరిగేవి. చూస్తుండగానే సమీకరణాలు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు పగ్గాలు చేపట్టడంతో మంత్రిని పక్కన పెట్టి చోటా మోటా లీడర్లంతా కళా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు అచ్చెన్న దగ్గర కనిపించిన కార్యకర్తలు, అధికారులు ఇప్పుడు కళా వెంకట్రావు ఇంటిదారి పట్టారని తెలుస్తోంది. గాలివాటం ఇలా మారటానికి కళాను వరించిన పార్టీ అధ్యక్ష పదవి ఒక కారణమైతే అచ్చెన్నాయుడు స్వయంకృతాపరాధం మరో కారణమన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కిమిడి కళా వెంకట్రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించడాన్ని అందరూ స్వాగతించినా అచ్చెన్న వర్గం జీర్ణించుకోలేకపోయిందన్న ప్రచారం ఉంది. కళా వెంకట్రావుకు స్వాగత కార్యక్రమానికి శ్రీకాకుళం పట్టణ నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టడం ఈ ప్రచారాన్ని బలపరుస్తోంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి చిలకపాలెం వరకు దారి పొడవునా స్వాగతం పలికిన తమ్ముళ్లు శ్రీకాకుళం పట్టణానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస, ఇచ్చాపురం నుంచి నాయకులు, కార్యకర్తలు నేరుగా రాజం వెళ్లి కళాను కలిసారే తప్ప పట్టణంలోకి ఆహ్వానించలేదు. అచ్చెన్న ఒత్తులకు తలొగ్గే వాళ్లు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే గుసగుసలు పార్టీలో నడుస్తున్నాయి. స్వాగత కార్యక్రమానికి డుమ్మా కొట్టేలా తమ్ములను ఆపగలిగిన అచ్చెన్నాయుడు ఆ తర్వాత మాత్రం వారికి అడ్డుకట్ట వేయలేకపోయారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. అచ్చెన్న భయంతో స్వాగత కార్యక్రమానికి దూరంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలంతా ఇప్పుడు కళా ఇంటికి క్యూ కడుతున్నారట. మంత్రి వెంట నడిచిన అనుచరులు, అధికారులు సైతం చడీ చప్పుడు కాకుండా కళా ఇంటికి వెళ్లి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. ఇవన్నీ చూస్తుంటే అచ్చెన్నాయుడుకు జిల్లా పార్టీపై పట్టు సడలిపోతుందన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లా పార్టీ తరఫున కళాకు సన్మానం చేసిన ఆ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు దూరంగా ఉండటం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాననే సాగుతో అచ్చెన్న ఉద్దేశపూర్వకంగానే డుమ్మా కొట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎంపీ కింజారాపు రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో అక్కసి వెళ్లగక్కడము హాట్ టాపిక్ అయింది. కళా వెంకట్రావుకు అభినందనలు చెబుతూనే పార్టీ పదవుల విషయంలో కొందరికి అన్యాయం జరిగిందంటూ ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. బాబాయ్ దూరంగా ఉండటం, అబ్బాయి అక్కసి వెళ్లగక్కడంతో కార్యకర్తలు దూరమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి హోదాతో జిల్లా నేతల్ని తన చుట్టూ తిప్పుకున్న అచ్చెన్న పంతానికి పోయి ఒక్కొక్కరిని చేజార్చుకుంటున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇన్నాళ్లు మంత్రి వెంట నడిచిన శ్రీకాకుళం ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్ కూడా కళా వెంకట్రావు వైపే మొగ్గు చూపుతుండడం అచ్చెన్న ఆధిపత్యానికి దెబ్బనని భావిస్తున్నారంతా. గతంలో ఎచ్చర్ల నియోజకవర్గానికే పరిమితమైన కళా వెంకట్రావు పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి రావడంతో జిల్లాపై పట్టు పెంచుకుంటున్నారట. వెంకట్రావు దూకుడుతో మంత్రి ఆధిపత్యానికి అడ్డుకట్ట పడ్డట్టేనన్నది పార్టీ వర్గాల టాక్.